హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో జాబ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. యాప్టిట్యూడ్లో టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం లేకుండా ఏ క్వశ్చన్ ఉండదు. ఎయిదర్ మీరు బ్యాంకింగ్ చూసినా కానీ, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ చూసినా కానీ, అలాగే టెట్, D.sc ఇంకా అదర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ చూసినట్లయితే కంపల్సరీగా ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్వశ్చన్ పేపర్స్లో ఇస్తూ ఉంటారనమాట. ఈ క్వశ్చన్ని డీల్ చేయడానికి మీకు హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా ఉండే ఒక 2 స్మాల్ టిప్స్ మీకు చెప్పబోతున్నాను. అదే మోడల్ నెంబర్ 1 అండ్ మోడల్ నెంబర్ 2. ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను మీకు ఈజీగా ఒక సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో డీల్ చేయబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ మనం క్లియర్గా అండ్ క్లారిటీగా చదువుకోవాలి. ఇఫ్ ఏ కెన్ డూ వర్క్ ఇన్ 10 డేస్లో ఏ వర్క్ చేసినట్లయితే బి కెన్ డూ సేమ్ వర్క్ ఏమీ వ్యారీ అవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు కాబట్టి సేమ్ వర్క్ అని ఇచ్చాడు. ఇది కూడా మీరు క్లియర్గా చూడాలి. అలాగే బి అనే పర్సన్ 15 డేస్లో వర్క్ అని కంప్లీట్ చేస్తాడు. అండ్ ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఇద్దరూ కలిసి వర్క్ చేసినట్లయితే హౌ మెనీ డేస్ విల్ టేకెన్ టు కంప్లీట్ వర్క్ అని, ఈ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తే అని ఇచ్చాడు మనకి. క్వశ్చన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం గివెన్ డేటా ఏం చేయాలంటే ఏ అనే పర్సన్ 10 డేస్ వర్క్ చేస్తారు. అండ్ బి అనే పర్సన్ బి ఈజ్ ఈక్వల్ టు 15 డేస్ అని ఇచ్చారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏ ప్లస్ బి వర్క్ చేసినట్లయితే ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది మనం క్లారిటీగా చూసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు అన్నప్పుడు నేను ఒక సింపుల్ ట్రిక్ అని చెప్పాను కదా, ఏంటంటే ఆ ట్రిక్ని నేను MA ట్రిక్ అని పిలుస్తాను. MA ట్రిక్ మీకు కూడా ఈజీగా గుర్తుంటుంది. MA ట్రిక్ ఏంటంటే M ఫర్ మల్టిప్లికేషన్, M అంటే మల్టిప్లికేషన్, A ఫర్ ఎడిషన్ అన్నమాట. ఇది ఎందుకంటే ఈ ట్రిక్ మీకు ఈ చిన్న లాజిక్ షార్ట్ ట్రిక్ గుర్తున్నట్లయితే మీకు మార్క్స్ అనేవి కవర్ చేయొచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏదైనా తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు తెలిసిన క్వశ్చన్స్ ఉంటే మనం ఈజీగా టైం అనేది సేవ్ చేసుకోగలుగుతాం. అంటే తెలియని క్వశ్చన్కి టైం అనేది ఎక్కువ టైం కావాలి కాబట్టి ఇలా మనకి తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఫాస్ట్గా మనం ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ MA ట్రిక్ అంటే M ఫర్ మల్టిప్లికేషన్ అండ్ A ఫర్ ఎడిషన్ అనమాట. ఇక్కడ ఏ అనే పర్సన్ 10 డేస్ వర్క్ చేస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి 10 డేస్ అండ్ దిస్ వన్ ఈజ్ 15 డేస్. 10 into 15 ఫస్ట్ నేను ఏం చెప్పాను, మల్టిప్లై చేయాలని చెప్పా కదా. 10 into 15 అండ్ దెన్ ఇది డివైడ్ చేయాలి. ఈ MA ట్రిక్లో మల్టిప్లికేషన్ బై ఎడిషన్ అనమాట. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అండ్ డివైడెడ్ బై ఇచ్చి ఎడిషన్ ఈ నెంబర్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. 10 ప్లస్ 15 అనమాట. అండ్ దెన్ మనకి 150/25 వస్తుంది. సారీ, ఇది జాగ్రత్తగా వేయాలి మీరు. ఇప్పుడు 25, ఇది 150/25. ఇది మనం చూసినట్లయితే 25 టేబుల్లో 6 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుద్ది. అండ్ దెన్ ఇప్పుడు మనకి A ప్లస్ B కలిసి 6 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వర్క్ టుగెదర్ ఇది ఒక కీవర్డ్గా మీరు గుర్తుపెట్టుకోండి. వర్క్ టుగెదర్ అన్నప్పుడు MA ట్రిక్ని మీరు యూజ్ చేయండి. అండ్ దెన్ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో కూడా ఏ అనే పర్సన్ 30 డేస్లో వర్క్ చేస్తే
బి అనే పర్సన్ 20 డేస్లో వర్క్ చేస్తారు. అలాగే A+B ఇఫ్ A+B వర్క్ టుగెదర్ అని ఇచ్చాడు. ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు అని ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. అండ్ మన ట్రిక్ చూసినట్లయితే MA ట్రిక్ ఈ విధంగా ఇచ్చినప్పుడు MA ట్రిక్ M ఫర్ మల్టిప్లికేషన్ అండ్ A ఫర్ ఎడిషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 30 ఇంటూ 20 మల్టిప్లికేషన్ బై 30 ప్లస్ 20. ఇప్పుడు 30 ప్లస్ 20 అన్నమాట. ఇప్పుడు 30 ఇంటూ 20 చూసినట్లయితే ఇది 600 బై 50. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 5 12 60గా ఈ 5 12 టైమ్స్. అండ్ మనకి ఆన్సర్ చూసినట్లయితే A+B ఇద్దరు కలిసి వర్క్ చేసినట్లయితే 12 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు MA ట్రిక్ని యూజ్ చేయాలి. A అనే పర్సన్ 30 డేస్లో వర్క్ చేస్తారు అండ్ B అనే పర్సన్ 20 డేస్లో వర్క్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు. ఈ MA ట్రిక్ యూజ్ చేసి మల్టిప్లై చేయాలి అండ్ డివైడెడ్ బై ఎడిషన్ చేయాలి. MA ట్రిక్ ఇది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఇది మోడల్ నెంబర్ 2 అన్నమాట. ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఏమిచ్చారంటే A అండ్ B వర్కింగ్ టుగెదర్ అని ఇచ్చాడు. ఫర్ 6 అవర్స్ AB కలిసి వర్క్ చేశారు కంప్లీట్ చేయడానికి వర్క్ని. A alone can take 10 hours A తీసుకున్నారు. అలాగే ఎన్ని అవర్స్ B తీసుకొని వర్క్ కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ న్యూమరికల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ A అండ్ B ఇదేంటంటే A అండ్ B కలిసి 6 అవర్స్ వర్క్ చేశారు అండ్ A ఒక్కరే 10 అవర్స్ వర్క్ చేస్తారు వర్క్ని కంప్లీట్ చేయడానికి. B అనే పర్సన్ ఎన్ని అవర్స్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అని మనకు క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ నేను ఇంకో ట్రిక్ చెప్తున్నాను. ఇదే MS ట్రిక్ అంటే మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్ అన్నమాట. ఈ ట్రిక్లో ఏంటంటే మనం AB 6 అవర్స్లో వర్క్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మనం మల్టిప్లేషన్ ఈ న్యూమరికల్స్ని మల్టిప్లై చేయడమే. 6 ఇంటూ 10 డివైడెడ్ బై 10 మైనస్ 6 వాటి డిఫరెన్స్ తీసుకుంటామే సబ్ట్రాక్షన్ చేయాలి. 10 మైనస్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60/4 అన్నమాట. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 15 అన్నమాట. 4 15 60 కాబట్టి 15 అవర్స్లో వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. ఇదండి ఇది MS ట్రిక్. ఈ మోడల్ క్వశ్చన్స్కి MS ట్రిక్ని యూజ్ చేయాలన్నమాట. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏమిచ్చారు? A and B వర్కింగ్ టుగెదర్ ఫర్ 6 డేస్ వర్క్ చేశారు. A ఒక్కరే 9 డేస్ తీసుకున్నారు వర్క్ని కంప్లీట్ చేయడానికి. B అనే పర్సన్ అలోన్ ఒక్కలే ఎన్ని డేస్ తీసుకొని వర్క్ని కంప్లీట్ చేస్తారని అడిగారు మనకు క్వశ్చన్. మనకి ట్రిక్ ఏంటంటే MS ట్రిక్ అనమాట. ఈ MS ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన న్యూమరికల్స్ ఇది ఈ న్యూమరికల్ అండ్ ఇది ఈ న్యూమరికల్స్ని మనం పట్టించుకోవాలన్నమాట. మల్టిప్లై చేయండి ఫస్ట్ 6 ఇంటూ 9 డివైడెడ్ బై 9 మైనస్ 6 ఈ న్యూమరికల్స్ డిఫరెన్స్ తీసుకోవడమే. 6 9s are ఎంత 54 డివైడెడ్ బై 9 మైనస్ 6 3
3 టేబుల్లో 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంటే 18 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ని గురించి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. If you like this video, please like, share and subscribe to our Learn Anything YouTube channel. Thank you for watching.